మల్ల యాదవ్ గారు, ఏంటి ఈ హడావుడి చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సరే కేటీఆర్ గారు హరీష్ రావు గారు తిరుగుతున్నారు, స్థానికంగా మాజీ మంత్రులు మీలాంటి వాళ్ళంతా బాధ్యతలు భుజాన వేసుకొని తిరుగుతున్నారు, కానీ కేసీఆర్ గారు కూడా ఏమన్నా, ఎందుకంటే ఈ గందరగోళం, టెలిఫోన్ ట్యాపింగ్, ఆరోపణలు, విచారణలు, రకరకాల కేసులు, కుంభకోణాలు, ఆయన వాయిస్ కూడా వినాలని ప్రజలు కోరుకుంటారు. మరి ఎక్కడన్నా ఒక సభ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే సహజంగానే ఆయన లోకల్ బాడీ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఆయన ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాల, ఈసారి ఏమన్నా అలాంటి అవకాశం ఉందా? అధికార పార్టీ ప్రభుత్వానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఇది రెఫరెండంగా రేపు మారే పరిస్థితి ఉంది, ఆ ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు బహిరంగ సభలు ప్రభుత్వ ధనాన్ని అధికార అభివృద్ధి కార్యక్రమాలు అనే పేరు మీద ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ వైఫల్యాలే మా ప్రధాన అస్త్రంగా ప్రచారంలో ఈ రోజు ఉన్నాం. ప్రజలు కూడా మమ్మల్ని ఆ రకంగానే ఆదరిస్తున్నారు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా మా ప్రచారం కొనసాగుతూ ఉంది. దానికి దిశానిర్దేశం కేసీఆర్ గారు చేస్తున్నారు. కృష్ణార్జున్ మాదిరిగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజలలో ముందుకొచ్చి చెప్తా ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో స్థానిక నాయకత్వం ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ మీద వ్యతిరేకత, ప్రజలలో ఉన్న అభిప్రాయాన్ని ఆసనం చేసుకొని గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాల పదవులలో కానీ పార్టీ కోసం కానీ పనిచేసిన కార్యకర్తలు అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మా దగ్గర పోటీతత్వం తక్కువ ఎక్కువ ఉన్న అభ్యర్థుల ఖరారు విషయంలో మాత్రం మీకు కూడా కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అయినాయి. బీఆర్ఎస్ ఏకగ్రీవాల లిస్ట్ కూడా వస్తూ ఉంది. ఎక్కువగా మీ జిల్లాలోనే కోదాడ ఆ ప్రాంతాల్లోనే ఎక్కువ ఏకగ్రీవాలు అయినట్టు అన్ని పార్టీలకి, మెయిన్ కాంగ్రెస్, బీఆర్ఎస్. సో ఈ పరిస్థితులలో ఒక ప్రతిపక్షంగా మాకు ప్రజలలో ఇప్పుడున్న మద్దతుని ఇంకా కొంచెం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది మా పోటీ. మేము గట్టిగానే ఇస్తాము. అధికారం వాళ్ళ ఉనికినంటే వాళ్ళ స్థానాన్ని రెఫరెండంగా మారకుండా ప్రభుత్వ వ్యతిరేకత ఇంత ఉంది అనేది కప్పిపుచ్చుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ ఎన్నికల్ని వాళ్ళు ఆడుతారు. అంటే కాదు మల్లయ్య గారు, ఒక పాయింట్ ఏంటంటే ఏదో స్థానికంగా లేదు 10 ఏళ్లలో మీ హయాంలో జరిగిన అభివృద్ధి, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన 2 నెలలు చేసిన అభివృద్ధి, వీటి మీద ఎన్నికలు జరగట్లా. మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ ఆయన నితిన్ నబీన్ గారు వచ్చి ఇది హిందూ వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ను లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం దోచుకున్నారు, కేసీఆర్, రాహుల్ గాంధీ కలిసిపోయారు, ఏదో రాష్ట్ర స్థాయి అంశాల కంటే జాతీయ స్థాయి అంశాలు, పెద్ద పెద్ద అంశాలు, వీటి మీద చర్చ వెళ్తుంది. లోకల్గా వెళ్తే మీరు చెప్పింది కరెక్ట్, కానీ ఆ లోకల్గా ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంతకు మించి మాట్లాడలేరు. ఎందుకంటే కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకోవడం తప్ప ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏముందని, వాళ్ళు గతంలో ఏ అధికారికంగా ఉన్నారని, వాళ్ళు చేయడానికి అవకాశం ఏముందని అభివృద్ధి చేసిన మేము అని చెప్పుకుంటారు. వాళ్ళు అభివృద్ధి చేసినామని అంటే ఒక్కసారి ప్రభుత్వంలో ఉంటేనో, ప్రభుత్వంలో మామూలుగా పరోక్షంగా ఉంటేనో, లేకపోతే వాళ్ళు ఇంకా వేరే భాగస్వామిగా ఉంటేనో మేము ఈ ప్రభుత్వ పథకాలలో మా భాగస్వామి ఉందని చెప్పొచ్చు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు అంటే అన్ని రాష్ట్రాలకు వస్తే అదే క్రమంలో మన తెలంగాణ కూడా పన్నులు కడుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ రోజు వాళ్ళు బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఏదో రకంగా పావులు గదపాలని అంటే వాళ్ళు చెప్పగలిగింది అభివృద్ధి గురించి చెప్పలేదు. మీరు పిక్చర్ లో లేరు అని అంటున్నారు వాళ్ళు. పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య అని చెప్పి ప్రచారం జరుగుతుంది. సార్ నిన్నగాక మొన్న ఇప్పుడు ఇది జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో విడతల వారికి జరిగినా కానీ ఎవరి ప్రాబల్యం ఏందనేది తెలిసిపోయింది కదా. ఎంతో కాలం కాలేదు కదా, 1 మంతే కదా. జూబ్లీస్ కూడా. సో ఈ పరిస్థితులలో వాళ్ళ ప్రాబల్యం ఏంది అనేది ప్రజలే చూపించింది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి ఉండొచ్చు, ఎందుకంటే దేశానికి సంబంధించిన ఎన్నిక. 2 కూటములు ఎన్డీఏ, ఇండియా కూటమి పోటీ తలపడుతున్నాయి. ఇందులో ఒక రాష్ట్రానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది కాబట్టి కేంద్రంలో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచనతో ఇచ్చారు. సరే, అది జరిగిపోయింది. ఈ రోజు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు ఎక్కడ జరిగినా గ్రామ పంచాయతీలలో మెజారిటీ గ్రామ పంచాయతీలు అంటే స్థానాలు తక్కువైనా మేజర్ గ్రామ పంచాయతీలన్నీ మేము గెలుచుకోవాలి మెజారిటీతో. మైనర్ గ్రామ పంచాయతీలలో వాళ్ళ ప్రాబల్యం ఉంది. సో ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో కూడా మేము ఎక్కడ కూడా తీసుకోని విధంగా నువ్వా నేనా అనే రకంగానే పోటీ జరుగుతూ ఉంది. ఈ పోటీలో గెలవడానికి అధికార పార్టీ ఏం చేస్తుంది? అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికారాన్ని వినియోగించుకొని
ఈ ఎన్నికలలో గెలవాలనే ఒక తాపత్రయపడుతుంది తప్ప ప్రజాబలంతో మాత్రం కాదు. ప్రజాబలంతో గెలవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. ఈ అధికారాన్ని ఉపయోగించుకొని అధికార వ్యవస్థని నిర్వీర్యం చేసి ఉపయోగించుకొని గెలిచే తక్కువ ఓట్లైన 1700, 1600, 2000కు సంబంధించిన ఎన్నికే కాబట్టి దీంట్లో కూడా వాళ్ళ ప్రాబల్యాన్ని వాడుకొని గెలవాలి, మేము ఇంత గెలిచినామని అనేది చూపించుకోవాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఇక్కడ కౌన్సిలర్లు ఎంతమంది గెలిచినా మున్సిపాలిటీలో చైర్మన్ల సంఖ్య ప్రధానం కాబట్టి కొనుగోలు ప్రయత్నాలు కూడా ఇప్పటి నుంచే ముమ్మరమైనాయి. ఏ పార్టీలైనా గెలువు, సరే నీకు గెలవడానికి మామూలుగా అవకాశం ఉంది, నువ్వు గెలుస్తున్నావు, గెలువు, కానీ రేపు గెలిచిన తర్వాత మాత్రం మాకే నువ్వు మద్దతు ఇవ్వాలని చెప్పి ఇప్పటి నుంచి బేరసారాలు చేస్తా ఉన్నారు. ఒక చోట ఎక్కడో బీఆర్ఎస్ నుంచి ఏకగ్రీవం గెలిచిన వీళ్ళకి ఆల్రెడీ కాంగ్రెస్ లో చేరిపోయడం చదివాను నేను ఇందాక ఎక్కడో. అది ఏమైతుంది సార్, ఇప్పుడు ఏమైతుందంటే బలమైన అభ్యర్థి ఆడ పోటీ చేయడానికి వాళ్ళు ఉండరు. ఓకే, మేము మీకు సహకరిస్తాం పరోక్షంగా, రేపు మాత్రం మాకు చైర్మన్ కి చేయలేవటాలంటున్నారు. ఎన్ని వస్తాయి ఏంది అనేది కాదు. కాబట్టి ఈ రకమైన ప్రలోభాలకు గురి చేసి అధికారాన్ని వాడుకొని వాళ్ళు సంఖ్యాపరంగా పెంచుకోవాలనుకుంటున్నారు, కానీ ప్రజలను మాత్రం సంపూర్ణంగా వ్యతిరేకత మూటగట్టుకున్నారనే విషయం ముమ్మాటికి వాస్తవం. దాన్ని ఓటు రూపంలో కూడా రేపు పార్టీ గుర్తుల ద్వారా జరుగుతున్నాయి. మొదటిసారిగా 2 సంవత్సరాల ప్రభుత్వం తర్వాత మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి, పార్టీ గుర్తుల మీద జరుగుతున్నాయి. కాబట్టి దీంట్లో కంపల్సరీగా పార్టీల ప్రాబల్యం, తెలుస్తుంది, ప్రాధాన్యత 2 ఉంటాయి. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.